హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద ట్రైలర్ ఆఫ్ ద మూవీ సరిపోదా శనివారం, యాక్టెడ్ బై నాని గారు, ఎస్జే సూర్య గారు అండ్ ప్రియాంక మోహన్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. కొంచెం బయట ఉన్నాను, అందుకే ఇలా రికార్డ్ చేస్తున్నా, ఏమనుకోవద్దు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఇస్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్ లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్ లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా ట్రైలర్ గురించి చెప్పాలంటే బేసిక్గా ఇనీషియల్ గా కొంచెం కోపం వచ్చింది. అంటే ఎందుకంటే 5ంటికి రిలీజ్ చేస్తామన్నారు. అంటే సుదర్శన్లో ఓ పక్క ట్రైలర్ రిలీజ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం యూట్యూబ్ లో కూడా ట్రైలర్ వచ్చేస్తుందని చెప్పారు. సో అప్పటి నుంచి వెయిటింగ్ అనమాట, ట్రైలర్ ఎప్పుడు వస్తుంది. సో వాళ్ళు అలా డిలే చేస్తూ ఉన్న కొద్దీ కోపం అలా పెరుగుతూ వచ్చిందనమాట. సేమ్ సరిపోదా శనివారంలో నాని గారికి ఎలాగైతే పెరుగుతూ ఉంటుందో. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా ఆనందం, ఎగ్జైట్మెంట్, ఎక్స్ట్రాడినరీ మూవీ అనే ఫీలు సెకండ్కి పెరుగుతూ వచ్చిందయా. ఏమన్నా ట్రైలర్ కట్ చేశారా? రీసెంట్ టైమ్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవర్ ట్రైలర్ కట్ అప్ప. నెక్స్ట్ లెవెల్లో కట్ చేశారు ట్రైలర్ అయితే మాత్రం. అదే కాదు, ఫేస్ ఆఫ్ సీన్స్ లిటరల్లీ అర్రాచకం ఉండబోతున్నాయని అయితే మాత్రం అర్థమైపోతుంది. మామూలుగా లేదు స్క్రీన్ ప్లే. అంటే ఆ ట్రైలర్ చూస్తుంటేనే, ఆ ట్రైలర్ లో ఉన్న స్క్రీన్ ప్లే రిలేటెడ్ కొన్ని డాట్స్, కొన్ని కనెక్టింగ్ పాయింట్స్ వస్తుంటేనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఖచ్చితంగా అనే వైబ్ వచ్చేస్తుంది ఆల్రెడీ. ఆ లెవెల్లో ఉందా ఆ ట్రైలర్. అసలు ఏమన్నా ఉందా? అసలు ప్రతి షాట్, ప్రతి సీన్, ప్రతి కనెక్షన్ ఎక్స్ట్రాడినరీ అసలు. దీనికి తోడు జేక్స్ బిజాయ్ మ్యూజిక్ ఉందా ఈ సినిమాలో. నాకు తెలిసి మ్యూజిక్ ఇంకొక 5-10 ఏళ్ళు గట్టిగా వినబడుతుంది. ఆ లెవెల్లో కొడుతున్నాయి ఆయన. ఏది ఎక్కడ చూడండి, అంటే దాని ఇంట్రడక్షన్ వీడియోలో కానీ, లేదంటే గ్లిమ్స్ లో కానీ, లేదంటే నాట్ ఏ టీజర్ లో కానీ, ఇందులో కానీ ఎక్కడ చూడండి మ్యూజిక్ అర్రాచకం ఉంటుంది. దుమ్ము లేపుతున్నాడు మనిషి. అసలు సినిమాకి బిగ్గెస్ట్ అసెట్స్ లో ఖచ్చితంగా మ్యూజిక్ కూడా ఉంటుంది. అంటే ఆబ్వియస్లీ నాని గారు, ఎస్జే సూర్య గారు, వాళ్ళ ఫేస్ ఆఫ్ సీన్స్, వాళ్ళ యాక్టింగ్, అసలు కొన్ని సిచ్యువేషన్స్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సెస్ ఉంటున్నాయి కదా. ఇప్పుడు మనకు ఆల్రెడీ మొన్న ఎస్జే సూర్య గారి బర్త్డే విజువల్ లోనేమో ఎస్జే సూర్య గారు ఆ సెల్లోనే పడుకునే షాట్ ఒకటి ఉంది, అక్కడ యాక్టింగ్. తర్వాత నాని గారికి హ్యాపీ బర్త్డే బ్రదర్ అని అంతకుముందు చెప్పిన దాంట్లో యాక్టింగ్. ఆ తర్వాత వేరే వాళ్ళని టార్చర్ పెట్టే దగ్గర యాక్టింగ్. అండ్ ఇక్కడ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఉంది. అసలు ప్రతి ఫ్రేమ్ లో మధ్యలో ఒక దగ్గర లైట్ వెలిగించుకుంటూ కూర్చున్న షాట్ కానీ బుర్ర పాడైపోతుంది ఆయన యాక్టింగ్ ఫ్రేమ్స్ అన్ని చూస్తుంటే. మరొక పక్క నాని గారు ఉగ్ర స్వరూపం. అసలు బేసిక్ గా రాసుకున్న విధానం చాలా బాగుందబ్బా. సాయి కుమార్ గారు చెప్పిన పాయింట్ అంటే యమధర్మరాజు, చిత్రగుప్తుడు ఇద్దరు ఒకరిలే ఉంటాయి. అంటే ఇప్పుడు చిత్రగుప్తుడు ఏం చేస్తాడు, లెక్కలు రాస్తుంటాడు ఎవరు ఏ తప్పులు చేశారో. యమధర్మరాజు ఆ తప్పులకి శిక్షలు విధిస్తుంటాడు. ఇక్కడ రెండూ చేసేది నానిగారే. ఆ పాయింట్ అసలు హైలైట్ అబ్బా. వివేక్ ఆత్రేయ గారు సినిమాలో ఉన్న మిగతా పాయింట్లన్నీ ఎలా రాసుకున్నారనేది పక్కన పెడితే ఇది మాత్రం టాప్ నాచ్ లెవెల్. అంటే ఇలాంటి ఒక ఇమాజినేషన్ ని సినిమాలోకి తీసుకురావడం అనేది చాలా పెద్ద విషయం. చాలా పెద్ద విషయం. అసలు ఎవరికో కానీ పాసిబుల్ కాదు అది. డెఫినెట్ గా అసలు తోపు సబ్జెక్ట్ తో వస్తున్నారు, తోపు యాక్టర్స్ తో వస్తున్నారు, తోపు మ్యూజిక్ డైరెక్టర్ తో వస్తున్నారు, తోపు కంటెంట్ తో వస్తున్నారు. అలా ఇలా లేదబ్బా. చెప్తున్నా కదా, నాకు తెలిసి ఇక ఆగస్ట్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ఇదే అనిపిస్తుంది నాకైతే మాత్రం. అంటే ట్రైలర్స్ ని బట్టి, అనిపించిన కంటెంట్ ని బట్టి నాకైతే మాత్రం చాలా 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 గట్టిగా కొడుతున్న విషయం ఇదైతే మాత్రం. నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ బేసిక్ గా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఎస్జే సూర్య గారు ఒక పాయింట్ రివీల్ చేశారు. అంటే మనం ఏంటంటే ఇప్పటి వరకు ఈ సరిపోదా శనివారం అంటే ఆ శనివారం నాడు సూపర్ పవర్స్ వస్తాయి అన్నట్టుగా అనుకుంటున్నారు కదా. కానీ ఆయన ఒక పాయింట్ చెప్పారనమాట ఎస్జే సూర్య గారు. ఏమని, వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఒక మాట చెప్తుందంటే ఏమని, నీకు ఏదైతే కోపం వస్తుంటుందో మొత్తం అన్ని చూసిన వాటి మీద, అది కేవలం శనివారం మాత్రమే బయటకు చూపించు అని. అదే వాళ్ళ అమ్మ ఏ ఉద్దేశంతో చెప్పు ఉంటది, ఆ ఒక్కరోజే గొడవలు పడినాయినా మిగతా రోజులు ప్రశాంతంగా ఉండు అన్నట్టు చెప్పు ఉంటది.
మనోడు ఏం చేశాడు, మొత్తం అన్ని కూడా నోట్ చేసుకొని మరి శనివారం రివెంజ్ తీసుకోవడం మొదలు పెట్టి ఉంటాడు నాకు తెలిసి. ఇదే కాన్సెప్ట్ అయ్యి ఉంటది. అంటే ఇంక సరదాగా చెప్తున్నాడు కానీ బట్ బేసిక్గా ఇలాగే జరిగే సిచ్యువేషన్ ఉందేమో అనిపిస్తుంది, అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి. బట్ ఏమో కానీ శనివారం సీన్స్ కోసం మాత్రం డెఫినెట్ గా ఈగర్లీ వెయిటింగ్ అబ్బా. ఈ శనివారం సినిమా లక్షవారం రిలీజ్ అవుతుంది, బట్ అయినా కూడా ఆ లక్షవారం రోజు సినిమా థియేటర్లో కూర్చొని శనివారం సీన్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఈగర్లీ వెయిట్ చేసేటట్టు చేశారా ఈ ట్రైలర్తో. చెప్తున్నా లిటరల్లీ వెయిటింగ్. అసలు సినిమా కోసం ఎంత ఎక్స్ట్రాడినరీగా వెయిటింగో సినిమాలో ఆ శనివారం సీన్ల కోసం అంత వెయిటింగ్. మైండ్ బ్లోయింగ్ అబ్బా. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇంతకంటే అంటే పెద్దగా మాటలు పదాలు కూడా దొరకట్లేదు, ఆ లెవెల్లో ఉంది. గూస్ బమ్ స్టఫ్ అని చెప్పొచ్చు డెఫినెట్ గా. అండ్ యునో హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఒక ప్రాపర్ ఏమంటారు సిచ్యువేషన్ దొరుకుతోంది. అంటే ఆవిడ కూడా కానిస్టేబుల్ అవ్వడం, ఆ దారుణాలు కళ్ళతో చూడడం, సో దానికి ఏదో ఒకటి చెయ్యాలనుకోవడం, సో ఆ టైంలో హీరోతో కలవడం. సో బేసిక్గా మనకు ఈ నోటి టీజర్ లో చూపించారు మనకి ఏమని, సత్యభామకి సాత్ మిల్కర్ నరకాసురుకు అన్నట్టు చూపించారు కదా. సో అంటే ఈ ఈ ఆస్పెక్ట్ ని కూడా చాలా బాగా కనెక్ట్ చేస్తూ వచ్చారు. సో డెఫినెట్ గా డైరెక్టర్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ తీసుకున్నారు వివేక్ ఆత్రేయ గారు, అండ్ దాన్ని ఇంకా ఎక్స్ట్రాడినరీగా ప్రెజెంట్ చేశారు. ఇదైతే మాత్రం అర్థమైపోతుంది. ఈగర్లీ వెయిటింగ్ అబ్బా, అంతా ఇంత వెయిటింగ్ కాదు. నేనైతే మాత్రం అసలు చూస్తున్నంతసేపు నరాలు జువ్వమని లేస్తున్నాయి, అసలు మామూలుగా లేదబ్బా. సరే లేట్ చేసినందుకు కోపం వచ్చినప్పటికీ కూడా ట్రైలర్తో మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇంకా ఆల్రెడీ భోజనం అయిపోయింది, బట్ అయినా కూడా మళ్ళీ ఫుల్ మీల్స్ పెట్టారు ట్రైలర్తో. ఎనీహౌ ట్రైలర్ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇంకా సినిమా మీద కూడా అదే ఫీల్ అయితే వస్తోంది ట్రైలర్ చూసిన తర్వాత. అమ్మ బాబాయ్ అరాచకం అదనమాట సిచ్యువేషన్. సో నాకైతే ట్రైలర్ ఇలా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత? సో డెఫినెట్ గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఇది నచ్చే ఉంటుంది నాకు తెలిసి. సో మరి మీకేమనిపించిందో చెప్పండి, మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీకు కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబా. వీడియో నెక్స్ట్ వీడియో, బై బై. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.